ఒక చిన్న హీరోగా పరిచయమైన తెలుగు ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ఆయనకున్న యాక్టింగ్ టాలెంట్తో ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్కి అయితే వెళ్ళిపోయారు. రీసెంట్గా తీసినటువంటి పుష్ప 2 సినిమా తర్వాత అయితే మరింతగా క్రేజ్ అయితే పెరిగిపోయిందండి అతనికి. అయితే రీసెంట్గా జరిగిన సంఘటన ఆధారంగా అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారండి. అసలు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు, అతను చేసిన తప్పు ఏంటి అనే దానిపైన అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడతానండి. అంతకంటే ముందు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు ఇక్కడ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే కనుక సినిమా రిలీజ్ రోజు బెనిఫిట్ షో, యాక్చువల్గా అతనైతే ఏ సినిమా సరే రిలీజ్ చేసినా సరే స్టార్టింగే బెనిఫిట్ షోకి అయితే ఆయన సినిమా ఆయన ఆడియన్స్తో కలిసి సినిమా చూడడం అనేది అతనికి చాలా ఇష్టం అండి. అందులో భాగంగానే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు డైరెక్ట్గా థియేటర్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి. సినిమా రిలీజ్ రోజు బెనిఫిట్ షోకి వెళ్ళడమే అతను చేసిన తప్ప. బట్ ఇన్ని సంవత్సరాలు బట్టి ఎప్పుడూ ప్రాబ్లం అయితే రాలేదు. కానీ ఈసారి అయితే మాత్రం పెద్ద ఎదురు దెబ్బే తగిలిందండి అల్లు అర్జున్ గారికి. ఫస్ట్ టైం అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. అసలు ఏం జరిగిందంటే రేవతి అనే మహిళ తన భర్త భాస్కర్ ఇంకా కుమారుడు శ్రీతేజ్తో కలిసి అదే మూవీకి అదే సమయంలో వెళ్ళడం అయితే జరిగిందండి. అయితే అల్లు అర్జున్ కూడా అదే సమయంలో హైదరాబాద్లో ఉన్నటువంటి సంధ్య థియేటర్కి అయితే బెనిఫిట్ షో చూడడానికి అయితే వచ్చారండి. ఆ విధంగా రావడం వల్ల ఏంటంటే క్రౌడ్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయి అదే సమయంలో జనాలు అల్లు అర్జున్ చూడడానికి అయితే ఫ్యాన్స్ అనేది తోపులాట అనేది ఎక్కువ జరిగిందండి. అదే సమయంలో రేవతి గారి భర్త భాస్కర్ రావు గారు కొడుకుతో కలిసి మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తానని చెప్పి అనడం జరిగింది. ఈ తోపులాట్లో అయితే రేవతి గారి ప్రాణం అయితే కోల్పోయారండి. పోలీసులు చాలా ట్రై చేశారు, సిపిఆర్ అది చేశారు, కానీ ఆవిడైతే ప్రాణం నిలబడలేదు. అలాగే ఆ బాబు కొడుకు అయినటువంటి శ్రీతేజ్ కూడా తేడగా తొక్కుసలాట్లో కిందనైతే పడిపోవడం జరిగిందండి. ఆ పిల్లోడి పరిస్థితి కూడా విషమంగా ఉంది అని చెప్పి హాస్పిటల్లో డాక్టర్లు అయితే చెప్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రజలైతే ఏ విధంగా చెప్తున్నారంటే ఆ తర్వాత రోజు అల్లు అర్జున్ అయితే స్పందించడం జరిగిందండి. ఆయన ఏమన్నారంటే ఇలా జరగడం చాలా బాధాకరం అండి, ఈ ఘటనపై తీవ్ర సంక్షోభాన్ని అయితే గురవుతున్నానండి, సారీ అండి అని చెప్పి ఒక వీడియో చేయడం అయితే జరిగిందండి. అయితే ఆ షార్ట్ వీడియోలో అల్లు అర్జున్ ఏం చెప్తున్నారంటే ఇదేదో జరిగిపోయిందండి, పోయిన మనిషిని అయితే తిరిగి తీసుకురాలేం కాబట్టి నా వంతు సాయం కింద 25 lakhs అంటే 25 లక్షలు అయితే నేను వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఆ భర్తకి అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆయన చెప్పారు. ఇక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవడం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ముఖ్యంగా ఒక లేడీ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. నా తరపు నుంచి డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 25 lakhs. దిస్ ఇస్ జస్ట్ అస్ అ గుడ్ విల్ జెస్చర్. అయితే ఆయన ఈ విధంగా చెప్పిన ఈ సంఘటన మీద స్పందించిన కానీ ఇంకా ఒక మనిషి ప్రాణం పోతే ఆయన చాలా క్యాజువల్గా సింపుల్గా చెప్పారన్నట్టుగా ఆయన మనసు లోతులోంచి అయితే ఆ భావాలు అయితే రాలేదని చెప్పి జనాలు అయితే అనుకుంటున్నారండి. కొంతమంది అయితే ఇదే విషయంపై 25 లక్షలు ఇవ్వడం ఏంటండి, ఒక సినిమా తీయడానికే మీరు తీసుకున్న అమౌంట్ అయితే 300 కోట్ల రూపాయలు తీసుకున్నారు కదా, మరి 300 కోట్ల రూపాయలు తీసుకుంటే అందులో 1% అంటే 3 కోట్లు, కనీసం 3 కోట్లు కాపినా తక్కువలో తక్కువ 1 కోటి రూపాయలైనా సరే ఇవ్వాలి కదా. ఏదో ముష్టివాడికి భిక్షం వేసినట్టు 25 లక్షల రూపాయలు మీరు ఇస్తున్నారు అని చెప్పి విమర్శలు అయితే ఉన్నాయండి. అలాగే అల్లు అర్జున్ ఏ సినిమా చూసినా ప్రజలు ఈ విధంగా ఆదరించి ఈ విధంగా ప్రజలు సినిమా చూసిన డబ్బులతోటే ఆయన అనేది డబ్బులు సంపాదించడం కానీ చిన్న హీరో నుంచి పెద్ద స్థాయికి రావడం కానీ జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మరి ప్రేక్షకులకే ఈ విధంగా ప్రాణాపాయం జరిగితే మీరు కేవలం ఇంత చిన్న అమౌంట్ ఇవ్వడం ఏంటని చెప్పి కూడా విమర్శలు అయితే ఉన్నాయి. 300 కోట్ల అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ లో ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబానికి 25 లక్షల భిక్షమేమో నేస్తా ఉన్నారా మీ సినిమాకి వచ్చి ప్రాణాలు కోల్పోతే? బట్ ఆ వీడియోలో కనీసం క్షమించండి, ఒక సారీ అని కూడా చెప్పలేదు. ఏదో ఆ వీడియోలో కూడా నాకు ఎక్కడో దయచేసి అల్లు అర్జున్ గారి అభిమానులను తప్పుగా భావించకండి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అనే దానికి ముఖ్య పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, సెలబ్రిటీ అయ్యుండి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అనేది ఒక తప్పుగా ఉంటే అదే సినిమా చూడడానికి ర్యాలీలాగా ఓపెన్ టాప్ కారులోని వచ్చి సినిమా చూడడం అనేది ఈ ప్రజలు అనేది ఎక్కువ రావడానికి కూడా కారణమైంది. అదే విషయం పైన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం అయితే జరిగిందండి. हॉस्पिटल में अभी जीवन मरण समस्या से वो लड़ रहा है, अभी तक वो बचे नहीं. उनका बेटा छोटा बेटा 9 साल के बच्चा लड़का अभी हॉस्पिटल में. सरकार का जिम्मेदारी क्या है, पुलिस का जिम्मेदारी क्या है इसमें, आप बोलो. ఏమైనా అయినప్పటికీ నిన్నైతే అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేశారండి.
తెలంగాణ పోలీసు వారు. ఆ సంఘటనపై విచారించిన న్యాయవాదులు అయితే అరెస్ట్ చేసి నేరుగా చంచలగూడ జైలు నుంచి న్యాయస్థానానికి అయితే తీసుకెళ్లడం జరిగిందండి. ప్రస్తుతానికైతే టెంపరీగా బెయిల్ ఇవ్వడం అయితే జరిగిందండి. బెయిల్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పించినట్టుగా ప్రజలైతే భావిస్తున్నారండి. అసలు అల్లు అర్జున్ గారు ఈ కేసులోంచి బయటపడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే శుక్రవారం సాయంత్రం కల్లా కోర్టులోని బెయిల్ కానీ అల్లు అర్జున్కి దొరకకపోతే కనుక శనివారం ఆదివారం కూడా సెలవు కాబట్టి జైల్లోనే ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడను అని చెప్పి ప్రజలైతే అనుకుంటున్నారు. ఏదైతే సినిమా చూడడానికి బెనిఫిట్ షోకి వెళ్తున్నారో అదే రోజు ముందుగా దాని ముందు రోజే హైదరాబాద్ పోలీసు వారికి లేఖ అయితే రాయడం జరిగింది. సంధ్యా థియేటర్ వారు అయితే లేఖ అయితే పోలీసు వారికి రాయడం జరిగిందండి, ఈ విధంగా పర్మిషన్ గురించి అని చెప్పి. ఆ లెటర్ అయితే బయటకు వచ్చిందండి. ఆ లెటర్ బట్టి న్యాయవాదులు అయితే బెయిల్ అయితే ఇప్పించడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. ఆ లెటర్ దొరకడం ఆధారంగానే ఈ కేసులో అయితే పస తగ్గింది అని చెప్పి. అదే సమయంలో ఆయన పై ఫ్లోర్లో అయితే సినిమా చూస్తున్నారు. సంఘటన అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో జరిగింది కాబట్టి ఆ సంఘటనకి ఈ సినిమా హీరోకి ఎటువంటి సంబంధం లేదండి. న్యాయవాదులు అయితే వాదన వినిపిస్తున్నారండి. Later on about 9:40 the hero Allu Arjun and his family and personal security 12 to 16 entered into the theater premises. On seeing him, all of a sudden crowd started approach towards A11. Security personnel 12 to 15 and others of A11 pushed them away forcibly, due to which mob entered into the lower balcony of Sandhya 70. ఇది ఇలా ఉండగా ఒక వీడియో అయితే వైరల్ అయింది. అందులో అల్లు అర్జున్ గారు ఏంటంటే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు కూడా సరిగా సంబోధించడం తెలియదండి. ఆయన ఆ స్థితిలో ఉన్నారు. ఇతను కేవలం రీల్ హీరో కానీ రియల్ హీరో కాదండి. ఇదే విషయం చిన్న 2వ తరగతి పిల్లల్ని అడిగిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే సమాధానం చెప్తారు. కానీ అల్లు అర్జున్ గారు అయితే ఆ టైంకి అయితే ఆయన గుర్తు రాకపోవడం పై చాలా విమర్శలు అయితే వస్తున్నాయండి. తెలంగాణ ఫర్ గివింగ్ us a స్పెషల్ ప్రైజ్. వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి అయితే ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆ పిల్లోడికి ఆ విధంగా ప్రాణాపాయ పరిస్థితులు ఉండగా కనీసం ఒకసారైనా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించలేదని జనాలు అయితే అనుకుంటున్నారు. అయితే ఏది ఏమైనా అయినప్పటికీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు, తీసుకురాలేము కాబట్టి. సో నా అభిప్రాయం ఏంటంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే, ఎంత సూపర్ హిట్ సినిమా అయినా సరే నిదానంగా చూడండి. ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత ఆగి చూడండి. కొంపలే ములిపోయేదేం లేదు కదా. చెప్పాలంటే ఈ రోజుల్లో రిలీజ్ అయిన సినిమా రిలీజ్ రోజే మనకైతే ఇంటర్నెట్లో అనేది వచ్చేస్తుందండి. అంటే ఇట్లా ఆన్లైన్లో మీరు చూడండి, థియేటర్కి వెళ్ళి చూడొద్దు అని చెప్పడం కాదు. ఏంటంటే కొద్దిగా నిదానంగా చూడండి. కొంచెం ఖాళీ అయిన తర్వాత ఫ్రీగా ఫ్యామిలీతో హ్యాపీగా చూడండి అని నేను చెప్పదలుచుకున్నానండి. ఎవరో ఎంత డబ్బులు ఇచ్చినా సరే ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేం కదండి. ఒక భర్తకి భార్య అయినటువంటి, ఒక బిడ్డకి తల్లి అయినటువంటి ఆవిడైతే ఇంక మనకి ఎంత డబ్బులు ఇచ్చినా తిరిగి తీసుకురాలేం కదండి. సినిమా ఈ రోజు కాదు రేపు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోయిన ప్రాణాన్ని అయితే ఎంత డబ్బులు ఇచ్చినా సరే తిరిగి తీసుకురాలేం కదండి. దయచేసి గమనిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.